నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ యాంకర్ అంజుమామ. చాలా రోజుల తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఎపిసోడ్ చేస్తున్నాను. రీసెంట్‌గా కొంచెం బిజీగా ఉండే. అయితే 68థ్ రోజు వచ్చేసింది. ఇంకా 9 వీక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ వీక్ ఇంకా ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక బ్యాక్ సైడ్‌లో వెళ్తే రాజు, రాణి, భటులు, ఇక ప్రజలు ఇలా నడుస్తా ఒక క్యారెక్టర్‌లో ఒక డిజైన్ చేసుకొని నడుస్తా ఉంది. అయితే తనుజ రాణి అవుతుంది. రాణి అయిన తర్వాత ఇమాన్యుల్ తనుజకి ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటాడు. భటులు, ఇది తను, తిను అని చెప్పేసి అట్లా చేస్తా ఉంటారు. ఇక తనుజ అవ్వడంగా ఆ క్యారెక్టర్‌లో ఉంది కాబట్టి, ప్రజలకు మీకేమైనా అవసరాలుంటే చెప్పండి. మీకేమైనా ఇబ్బందులుంటే చెప్పండి. నాతో మొహమాటం లేకుండా చెప్పొచ్చు. మేము మీ సమస్యలను తీరుస్తామని చెప్పేసి అట్లా కన్వర్జేషన్ నడుస్తా ఉంటది. ఇమాన్యుల్ ఇక సరదాగా మనోడు అసలే ఫన్నీ ఫెలో కదా! ఫుల్‌గా జెంటిల్‌మెన్ అయిపోతా ఉన్నాడు డే బై డే. మనోడు మీరు గెలిచిన సందర్భంగా ఒక హగ్గు లాంటిది ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. తనుజకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎంబడే రీతు ఎంటర్ అయిపోతది. పవన్ కళ్యాణ్ ప్రజాబ ప్ర ప్రజాభటుడికి ఒక హగ్ అంటే ఇవ్వు అని చెప్పేసి చెప్తది. మనోడు వెళ్ళి గట్టిగా హగ్ ఇస్తాడు. ఇంకా ఇమాన్యుల్ కూడా అవ్వుకుంటాడా, మనోడు మెడ మీద ముద్దు పెడతాడు. హగ్ ఇవ్వడానికి వస్తావా అని చెప్పేసి దెబ్బగా దడుచుకునే నీకు వచ్చేస్తాడు. అట్లా కన్వర్జేషన్ జరుగుతూ ఉంటది. తనుజ సుమన్ శెట్టిని కూడా అడుగుతుంది, మీకేమన్నా కోరికలు ఉన్నాయా అంటే మనోడు కూడా అందరి ముందు అడగాలి, చెప్పాలంటే సిగ్గైతుంది మేడం అని చెప్పేసి, సిగ్గైతుంది మహారాణి గారు అంటాడు. ఇక అట్లా కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అటు నుంచి మెల్లగా ముందరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్లోకి